అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావుపై వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ అవినీతి ఆరోపణలు చేశారు. సంక్రాంతి సంబరాల పేరుతో ఎమ్మెల్యే దోపిడీకి పాల్పడ్డారు. ఉత్సవాల ముసుగులో ఎవరి నుండి ఎంత వసూలు చేశారో ఎమ్మెల్యే శ్వేతపత్రం విడుదల చేయాలని బొమ్మి ఇజ్రాయిల్ డిమాండ్ చేశారు. ఉప్పలగుప్తం మండలం ఎస్ యానాం బీచ్లో జరిగిన సంబరాలకు ఓఎన్జీసీ నుండి సిఎస్ఆర్ నిధులు, ఎన్ఆర్జీఎస్ నిధులు, ప్రభుత్వ శాఖల నుండి, రైతులు, కాంట్రాక్టర్ల నుండి ఎంత వసూలు చేశారో చెప్పాలని ఇజ్రాయిల్ అన్నారు. అభివృద్ధి ముసుగులో స్వంత ఊరు ఎస్ యానాంను అభివృద్ధి చేసుకుంటూ ఓడల రేవు బీచ్ను విస్మరించారని ఎమ్మెల్సీ బొమ్మి ఎద్దేవా చేశారు. 100 మందికి పైగా దాడులు కానీ, హత్యలు కానీ, హత్యాచారాలు కానీ జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో మంద సాల్మన్ అనే వ్యక్తి మీద కూటమి పార్టీకి చెందినటువంటి వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేసి తను చనిపోవడానికి కారణమయ్యారు. దీనిని పూర్తిగా ఖండిస్తున్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. మరి దీని మీద ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి హోంమంత్రిగా ఉన్నటువంటి వంగలపూడి అనిత గారు స్పందించాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. ఈరోజు సంక్రాంతి వెళ్ళిపోయిన తర్వాత మీ అందరితో మాట్లాడతాను.